మీరు ఒక స్టాక్ కొనాలంటే చాలా రీసెర్చ్ అయితే చేయాలి. అలాగే రిస్క్ కూడా ఉంటుంది. లాస్ కూడా అవుతారని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఈరోజు ఒక 5 బెస్ట్ ఈటీఎఫ్స్ అయితే చెప్తాను. విత్ లో కాస్ట్, లో రిస్క్, హై రిటర్న్స్ అయితే ఉంటాయి. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బాస్కెట్ కొంటారు. ఆ బాస్కెట్లో 50 స్టాక్స్ అయితే ఉంటాయి. ఒక కంపెనీ ఫాల్ అయినా ఇంకొక కంపెనీ మీ పోర్ట్ఫోలియోని అయితే రక్షిస్తుంది. మన ఇండియాలో ఈటీఎఫ్ మార్కెట్ ఇప్పుడు 7.2 lakh crores అయితే దాటింది. ఇది చిన్న విషయం అయితే కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈపీఎఫ్ఓ కూడా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ అయితే చేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ 2026లో. ఇప్పుడు నేను మన ఇండియాలో టాప్ 5 ఈటీఎఫ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈటీఎఫ్ పేరు వచ్చేసి నిఫ్టీ బీస్. ఈ యొక్క ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. లైక్ రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇలా అన్ని 50 కంపెనీస్ కూడా ఈ యొక్క ఈటీఎఫ్లో అయితే మీకు లభిస్తాయి. ఈ ఈటీఎఫ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అంటే యాన్యువల్ ఫీ వచ్చేసి కేవలం 0.04% అయితే ఉంది. దీన్ని సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు 10,000 కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఈ ఈటీఎఫ్లో సంవత్సరానికి 4 రూపీస్ మాత్రమే కట్ అవుతాయి. ఈ ఫండ్ యొక్క 5 years రిటర్న్స్ చూసుకున్నట్లయితే 14.6% అయితే ఉంది. ఇది ఎఫ్డి కంటే చాలా ఎక్కువ. బిగినర్స్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా మంచిదని చెప్పైతే నా అభిప్రాయం. ఇప్పుడు రెండవ ఈటీఎఫ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ రెండో ఈటీఎఫ్ గురించి తెలుసుకునే ముందు మీలో చాలామందికి యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అయితే ఉంటుంది కదా, వాళ్ళ కోసమే ఈ యొక్క ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్ పేరు వచ్చేసి మోతీలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్ మీరు ఇండియన్ డీమ్యాట్ అకౌంట్తోనే యూఎస్లో టాప్ 100 టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టచ్చు. లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, నివిడియా, ఇలా అన్నీ ఒక బాస్కెట్లోనే అయితే ఉంటాయి. ఈ ఈటీఎఫ్ యొక్క 5 years రిటర్న్స్ వచ్చేసి 23.6% అయితే ఉంది. ఈ ఈటీఎఫ్లో మీరు ఎస్ఐపి చేస్తే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం. నెక్స్ట్ మూడవ ఈటీఎఫ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఈటీఎఫ్ పేరు వచ్చేసి నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్. మీరు కానీ ఈ ఈటీఎఫ్లో ఒక యూనిట్ కొన్నట్లయితే 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్తో ఈక్వల్. ఈ ఈటీఎఫ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే డిజిటల్ గోల్డ్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే. సో మీరు ఎనీ టైం మీ డిజిటల్ గోల్డ్ని అయితే సెల్ చేయొచ్చు. మీరు పాస్ట్లో 2025లో చూసుకున్నట్లయితే గోల్డ్ ఈటీఎఫ్స్ 51% పైగా రిటర్న్స్ అయితే ఇచ్చాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్స్ నెగిటివ్లో ఉంటాయో అప్పుడు గోల్డ్ అనేది హై ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 4th ఈటీఎఫ్ గురించి అయితే తెలుసుకుందాం. నిఫ్టీ 50లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ గ్రోత్ కావాలనుకుంటే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదే మన 4th ఈటీఎఫ్. ఈటీఎఫ్ పేరు వచ్చేసి నిపాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150. ఈ ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఇండియాలోనే టాప్ 51 to 200 కంపెనీస్లో ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతుంది. ఈ ఈటీఎఫ్ యొక్క లాస్ట్ 5 years సిఏజిఆర్ చూసుకున్నట్లయితే 31.5% అయితే ఉంది. కానీ ఒక విషయం చెప్పాలి, ఇది నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఎక్కువ వాలటాలిటీని అయితే చూస్తారు. కాబట్టి మీరు కానీ ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే టార్గెట్ వచ్చేసి 5 years పెట్టుకోండి. అప్పుడే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇంకా ఫైనల్గా 5th ఈటీఎఫ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఈటీఎఫ్ అనేది ఇప్పుడు ఒక అండర్ రేటెడ్ జెమ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఈటీఎఫ్ పేరు వచ్చేసి ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ నెక్స్ట్ 50. కాన్సెప్ట్ ఏంటంటే టుడేస్ నిఫ్టీ నెక్స్ట్ 50 కంపెనీస్ అనేవి టుమారోస్ నిఫ్టీ 50లో అయితే వస్తాయి. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా కంపెనీ గ్రో అవుతుంటే ఆ కంపెనీ నెక్స్ట్ నిఫ్టీ 50లోకి అయితే అప్గ్రేడ్ అవుతుంది. అప్పుడు మీ పోర్ట్ఫోలియో కూడా మాన్యువల్గా చేయకపోయినా ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయితే అవుతుంది. ఈ ఈటీఎఫ్ యొక్క 5 years రిటర్న్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే 21% అయితే ఉన్నాయి. ఈ ఈటీఎఫ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.15%. మీరు కానీ ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే లార్జ్ క్యాప్ స్టెబిలిటీ ఉంటుంది, అలాగే ఫ్యూచర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు రీక్యాప్ అయితే చూద్దాం. నిఫ్టీ బీస్ ఓన్లీ బిగినర్స్ కోసం.
నాస్డాక్ 100 గ్లోబల్ టెక్ ఎక్స్పోజర్స్ కోసం, గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్స్ కోసం, మిడ్ క్యాప్ 150 అనేది లాంగ్ టర్మ్ వెల్త్ కోసం, నిఫ్టీ నెక్స్ట్ 50 కంపెనీసే రేపటి ఫ్యూచర్ స్టార్స్ అయితే అవుతాయి. ఇప్పుడు చెప్పిన 5 ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అట్లీస్ట్ 500 రూపీస్ ఉన్నా సరిపోతుంది. అలాగే మన ఇండియన్ డీమ్యాట్ అకౌంట్స్లో ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. మీకు డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్గా డాక్యుమెంట్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఆ డాక్యుమెంట్ని అయితే చెక్ చేయండి. ఇంకా లాస్ట్గా ఈ వీడియోలో కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే మా వీడియోని చాలా మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.